పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లను పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్లను పెంచి మాట నిలబెట్టుకున్నామని అరవింద్ బాబు అన్నారు. గత పాలకుల చేతిలో రాష్ట్రం అధోగతి పాలైందని, చంద్రబాబుకి ప్రజలంతా సహకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు కోరారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అందరం కూడా డాక్టర్ సెలబ్రేట్ జరుపుకుంటున్నాము. దివ్యాంగులకి 3,000 6,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి పేద ప్రజలను ఆదుకోవడానికి, అండగా ఉండడానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. డిసేబుల్స్ అందరికి 3,000 నుంచి 6,000 పెంచడము, కొంతమందికి 10,000 నుంచి 15,000 పెంచడము, ఇలాంటి అన్ని పెన్షన్స్ ఇంక్రిమెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ 11 టైప్స్ ఆఫ్ పెన్షన్స్, 11 రకాల పెన్షన్స్ కి 1 ఏప్రిల్ నుంచి బకాయిలు ఏదైతే ఉంది అది ప్రతి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 6 o'clock కల్లా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు జిల్లాలో 7% వరకు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. బల్క్ గా మాక్సిమం ఈ రోజు పూర్తి అయ్యేలాగా, కొన్ని కేసెస్ డోర్ లాక్డ్ గానీ హాస్పిటలైజ్ కేసెస్ తప్ప అన్ని కూడా పెన్షన్స్ ఇవ్వాలి అని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా జాప్యం జరగకూడదు, ఎక్కడ కూడా ఆలస్యం జరగకూడదు.